నేను మాది పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అందరు అన్ని విషయాలు చెప్పాను. నేను నా జీవితంలో జరిగినటువంటి సంఘటనల నుంచి మొదలు పెడతా ఎప్పుడైనా అవడం. కానీ మా బాపు టైలరింగ్ పనిచేసేటోడు, వినే ఉంటారు ఈ విషయం, ఇక్కడ చదివే ఉంటారు. నేను ఐఏఎస్ కోసము, అంటే ఐఏఎస్ అంటే ఎక్కువ తెలవకపోవచ్చు, కలెక్టర్ ఉద్యోగం, కలెక్టర్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకసారి మా బాబుకు ఫోన్ చేసి చెప్పిన, ఇట్లా నేను ఇక్కడ ఇంజనీరింగ్ చదివేటోని, నేను కూడా కలెక్టర్ ఉద్యోగం కోసం ఐఏఎస్ కోసం పరీక్ష రాస్తున్నా అని చెప్పిన. అంటే మా బాబు ఏమన్నాడంటే, అచ్చా మనం కూడా రాయొచ్చా ఆ పరీక్షకి, మనం కూడా దానికి ఆ పోటీల అంటే ఆ పరీక్షలలో మనం కూడా కూర్చోవచ్చా అని అన్నాడు నాతోని. అంటే మనం కూడా కూర్చోవచ్చు, అందరు కూర్చోవచ్చు, మనకి ఇంకా ఓబీసీలో మనం బీసీ రిజర్వేషన్ కూడా ఈ మధ్య మండల్ కమిషన్ ద్వారా వచ్చింది, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, నేను బాగా ప్రయత్నం చేస్తున్నానంటే, అంటే మన సామాజిక వర్గం ఎట్లుంటుందనంటే ఎప్పుడైనా కూడా కానీ నీకు మా బాపు ఏమన్నాడంటే, నీకు వీలైనంత నువ్వు ప్రయత్నం చేయగాని మరీ ఎక్కువ ప్రయత్నం చేయకని అన్నాడు నాతోని. మన ఇళ్ళల్లో మనకి ఎప్పుడైనా కూడా కానీ ఈ కారం నూరి పోసి ఇగో ఇట్లా కత్తి పట్టుకొని పోయి వాడిని పొడిచిరా అని ఎప్పుడు చెప్పారు మనకి ఇంట్లల్లో. ఎప్పుడైనా కూడా కానీ వీలైతే చేయి, లేకపోతే లేదు, అయితే అయింది, లేకపోతే లేదు, ఇదే ఇట్లనే మాట్లాడతారు. సో నేను ఐఏఎస్ తెచ్చుకున్నా, కలెక్టర్నైనా, గ్రామ స్థాయి నుంచి నేను ఈ విషయం మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంటికి పోయి మనం అందరం చెప్పుకోవాలి. ఒక గ్రామం నుంచి ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యి మధ్యప్రదేశ్ అనే రాష్ట్రం అలాట్ అయిన తర్వాత ఒక 10 ఏళ్ళు ఆడ జిల్లా కలెక్టర్గా పనిచేసిన, అక్కడ సెక్రటరీగా పనిచేసిన, కమిషనర్గా పనిచేసిన, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన, ఇప్పుడు భారత ప్రభుత్వంలో అడిషనల్ సెక్రటరీ ర్యాంక్లో ఉన్నా. అంటే ఇంకా దీనికంటే ఒకటే మిగిలింది నాకు, ఒకే ఒక ప్రమోషన్ మిగిలింది, చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఒకటే మిగిలింది. అయితే మొన్న ఈ ఢిల్లీ పోయిన తర్వాత పార్లమెంటుకు పోయినా, కొత్త పార్లమెంటుకు పోయినా. నేను కొత్త పార్లమెంటు ఫస్ట్ టైం పోయి పార్లమెంట్ లోపల మమ్మల్ని, ఎందుకంటే పెద్ద అధికారులం కదా, మాకు కూర్చోవడానికి మాకు ఒకటి గ్యాలరీ ఉంటుంది సపరేటు, పోయి ఆడ కూర్చున్నా. సో ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, గల్లీ నుంచి ఢిల్లీ దానికా పోయినామని మనం మాట్లాడుకుంటాం కదా, మంచి గోటంలు చప్పర్లు కొడితే గట్టి గోటంలు. ఈరోజు అంటే నేను ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి, టైలర్ కుటుంబం నుంచి వెళ్ళి ఢిల్లీలో అత్యున్నతమైనటువంటి, అంతకంటే ఏం లేదు, ఐఏఎస్ ఆఫీసర్లే, ఇంకేం లేదు ఈ దేశంలోనే, అట్లాంటి ఉద్యోగాలే లేవు, ఇంకా దీనికంటే పెద్ద ఉద్యోగాలు లేవు. అయితే ఇక్కడ చాలా మంది చెప్తున్నారు, సార్ మీరు కూడా రావాలి, రాజకీయాల్లోకి రావాలని లాగుతున్నారు, గుంజుతున్నారా లేకపోతే తోస్తున్నారా అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నేను మీకు చెప్పదలుచుకున్నా, నేను రాజకీయాల్లోకి వస్తానా రానా అది పక్కన పెడితే మాత్రం ఈరోజు అంటే మేము 165 ఇందాక రఘుయేడి తొలివేలు రఘు ఉన్నాడు, వెళ్ళిపోయాడు, 165 మందిని పిలిస్తే 70 మంది వచ్చిండ్రు. 70 మందికి అయితే చప్పట్లు కొట్టు, 70 మంది తక్కువేం కాదు, 70 మంది సర్పంచ్లు వచ్చిండ్రు, మనం ఇందా లెక్కేసుకున్నాం, 70 మంది వచ్చిండ్రు. నా ఉద్దేశం ఏందనంటే, నేను ఐఏఎస్లోకి వచ్చిన తర్వాత కూడా నేను పెద్ద గొప్ప పని చేసినని చెప్పుకోను, నాలాంటి ఇంకో 100 మంది ఐఏఎస్లను తయారు చేయాలనేటువంటిది నా లక్ష్యం. అది ఇప్పటిదానికా చాలా మందిని తయారు చేసుకున్నా. 2023 నుంచి ఇంకొక లక్ష్యాన్ని తీసుకున్నా. ఏంటంటే మన సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం లేదు, రాజకీయ ప్రాతినిధ్యం లేదు, కాబట్టి మన సామాజిక వర్గాల నుంచి ముఖ్యంగా పద్మశాలి, బీసీలు ఏదైతే ఉన్నారో ఇందులోంచి పోటీతత్వం ఉన్న వాళ్ళు, ధైర్యం చేయగలిగినటువంటి వాళ్ళు, ధైర్యం అంటే రాజకీయాల్లో ధైర్యం ఎక్కువ కావాలి. మీరు ఎట్లా సర్పంచ్లో గెలిచింది కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు ధైర్యం ఉన్నవాళ్ళే. కానీ చట్టసభలకు పోవాలంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్, అది ఇంకో నిచ్చెనెక్కాలన్నమాట. ధైర్యం చేయగలిగిన వాళ్ళు, ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ ఉన్నత కులాలతోని పోటీ తత్వం ఉన్నటువంటి వాళ్ళు. పోటీతత్వం అంటే మళ్ళీ నేను చెప్తున్నా, అయితే నాకు సార్ ఐఏఎస్ వచ్చింది, పూర్ణచంద్రరావు గారు వినాలి ఈ విషయం. ఐఏఎస్ వస్తే మా బాబు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు కదా, కొడుకు కలెక్టర్ అయ్యింది అని. అయితే మా ఊళ్ళో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటే సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజర్ ఉంటాడు, ఆయన వెల్మైన, వింటున్నారా సార్? సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజర్ ఉంటాడు వెల్మైన.
ఆయన దగ్గరికి ఇగో నా కొడుకు కలెక్టర్ అయినా ఆయనకు తీసుకుపోయి చెప్పాలన్నమాట, చూపియాలి ఇగో నా కొడుకు కలెక్టర్ అయినని నన్ను తీసుకొని పోయిండు. అయితే ఏమైందంటే వెల్మైన కొడుకు కూడా ఐఏఎస్ కోసం రాస్తా ఉండే ఎగ్జామ్. ఆయన 4 సార్లు రాసిండు, రాలేదు ఆయనకి. హీ కుడెంట్ క్వాలిఫై. ఆయన క్వాలిఫై కాలేదు, నాకేమో ఐఏఎస్ వచ్చింది. సో నేను పోయిన తర్వాత ఎవరైనా ఏమని అంటారు, అరే షబాష్ బేటా నువ్వు అంటే పద్మశాలిలో అయినా కూడా ఆయన వెల్మైన కూడా ఎవరైనా కలిస్తే అప్రిషియేట్ చేయాలి కదా. ఫస్ట్ ఏం అడిగింది తెలుసా, నీకు ర్యాంక్ ఎంత వచ్చిందని అడిగిండు నన్ను. నీ ర్యాంక్ ఎంత వచ్చిందని. నా ర్యాంక్ వచ్చిందని అంటే సార్ నాకు 78వ ర్యాంక్ వచ్చిందని చెప్పిన. 78వ ర్యాంక్ వచ్చిందని అంటే అయితే నీకు రిజర్వేషన్ ఉన్నది కదా అని అన్నాడు. అవును సార్ మేము ఓబీసీ రిజర్వేషన్లా. అయితే 78 అయితే అసలు ఐఏఎస్ ఎన్ని పోస్టులు ఉన్నాయని అడిగిండు. నెక్స్ట్ ఈ సంవత్సరం ఐఏఎస్ ఎన్ని పోస్టులు ఉన్నాయని అడిగిండు. అడిగితే 55 పోస్టులు ఉన్నాయని చెప్పిన. అచ్చా ఐపీఎస్ ఎన్ని ఉన్నాయని అన్నాడు. సార్ ఐపీఎస్ ఒక 40 ఉన్నాయని చెప్పిన. అచ్చా 55 ఉన్న 40 కలిపితే ఎంత అయింది? 95 అని వేసుకున్న తర్వాత ఏమన్నాడు తెలుసా, అచ్చా నీకు 78 ర్యాంక్ వచ్చిందని అంటే నువ్వు జనరల్ అయినా కూడా నీకు ఐపీఎస్ అయితే వచ్చేదని అని అన్నాడు ఆయన ఫస్ట్. అంటే చూడండి ఎట్లా ఆలోచిస్తారు. అంటే ఫస్ట్ ఈయన రిజర్వేషన్లు వచ్చిండు, రిజర్వేషన్లు ఐఏఎస్ తెచ్చుకున్నాడు. అసలు వచ్చిన తర్వాత కూడా పెద్ద ర్యాంక్ వచ్చిందా చిన్న ర్యాంక్ వచ్చిందా, తర్వాత చిన్న ర్యాంక్ అయితే ఈ రెండు కలిపితే ఈయనకు ఐపీఎస్. అచ్చా కనీసం నీకు ఐపీఎస్ కూడా వచ్చేది. అచ్చా ఇప్పుడు షబాష్ నువ్వు ఐపీఎస్ కనీసం నీకు ఐపీఎస్ అని వచ్చేదని అప్పుడు షబాష్ అన్నాడు నాతో. సో నేను చెప్పేది ఏంటనంటే మనము ఓబీసీలమైనా కూడా కానీ అంటే మనం పోటీతత్వం ఉంటే ఎవరితో కొట్లాడాలి, మనం ఎవరితో కొట్లాడాలి. ఇప్పుడు ఆయన కొడుకుకి అయితే రాలేదు కదా, వచ్చిందా? ఆయన కొడుకు ర్యాంకే రాలేదు, క్వాలిఫై కాలేదు. కానీ నేను మాత్రం బాజాప్తా ఐఏఎస్ ఎగ్జామ్ రాసి జనరల్తో పోటీ పడి మరి నేను ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినా. అది నేను చెప్పేది మీకు. సో మనకు కావాల్సింది ఈ పోటీతత్వం, ఈ కడుపు మంట. మనం ఎవరితో పోటీ చేస్తామని ముందు తెలవాలి మనకి. మనం ఎవరితో పోటీ చేస్తున్నామని తెలియకుండా పోటీనే నిలబడితే ఏమవుతుంది, వాడు దాన్ని తన్ని మనల్ని బయటికి పంపిస్తాడు. సో మనము ఎంత ఎక్కువ పోటీ చేయాలనంటే మనము వేరే వాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకుండా ఉండాలి. సో ఈ విషయాన్ని నేను చెప్తూ మళ్ళీ 2023 నుంచి మేము చేస్తున్న ప్రయత్నంలో ఈ జనాధికార సమితి అని పెట్టి లాస్ట్ 2023 ఎలక్షన్స్లో అనిల్ ఈరావత్రి గారికి తెలుసు, మా నరసింహారావు గారికి తెలుసు, లేకపోతే మిగతా వాళ్ళు ఇప్పుడు ఈడ కూసోలే, అందరి కోసం మా పద్మశాలి లెక్క సీట్లు అని మేము కొట్లాడినాం. నేను ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి కూడా మా వాళ్ళ కోసం మీరు టికెట్ ఇయ్యాలి అనేసి అన్ని పార్టీలను అడిగినాం మేము. సో నా ఉద్దేశం ఏందనంటే ఈరోజు ఈ సన్మాన సభ మా ద్వారా సంగం సూర్యారావు గారు వాళ్ళ టీము, మా చేరాల నారాయణ గారు జనాధికార సమితి తరఫున ఈడ ఎంతమంది అయితే 70 మంది కూర్చున్నారు, ఇలా 165 మంది పిలిస్తే మీలో ఎవరు ఎమ్మెల్యే కావాలన్నా నాకు చెప్పుంది. మీలో ఎవరు ఎమ్మెల్యేలు కావాలన్నా ఇగో దసరా నుంచి మొదలు పెడుతున్నాం. ఈ దసరా నుంచి మొదలు పెడుతున్నాం. 2 సంవత్సరాలు మీ ఎంబడుండి, మీ వెన్నంటుండి, మీ వెనకాలుండి మిమ్మల్ని చట్టసభలు తీసుకెళ్లే బాధ్యత మాది. సో నేను పాలిటిక్స్కి వస్తున్నారా అనే తర్వాత సంగతి, మిమ్మల్ని మాత్రం తీసుకుపోవాలని కంకణం కట్టుకున్నాం ఇవాళ. సో మన సామాజిక వర్గాలు ఫస్ట్ ధైర్యం చేయాలి. ఇది అన్నిటికీ పైసలు వస్తాయి, మిగతా అన్నీ వస్తాయి. ఆ గెలువాలనేటువంటి మంట లేకపోతే నువ్వు ఏడికి చేరుకోలేవు. గెలుపు అనేటువంటి ఆ కడుపు మంట, గెలుపు అనేటువంటి ఆ పోటీతత్వం, గెలుపు ఎట్లయినా చేసి నేను గెలవాలి, మీరు ఎట్లా గెలిచింది ఇప్పుడు సర్పంచ్గా నెక్స్ట్ లెవెల్కి ఎట్లా పోవాలి అనేటువంటి తత్వం లేకపోతే ఏడికి పోలేము. ఈరోజు నేను ఐఏఎస్ ఆఫీసర్గా నేను మళ్ళీ చెప్తున్నా, నాకు చాలా మంది ఐఏఎస్ చదువుతేటప్పుడు కొంతమంది దగ్గర పోతాం కదా, సార్ నేను ఇట్లా ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా, ఇగో ఏం చదవాలని అంటే నీ వల్ల కాదు. సో నన్ను ఎవడెవడైతే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావు అని అన్నాడో, నేను ఐఏఎస్ వచ్చిన తర్వాత వారి ఇంటికి పోయి మరీ చెప్పొచ్చినా ఇగో నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినానని.
మిమ్మల్ని కూడా ఎవడన్నా అన్నాడు అనుకో, నువ్వు ఎమ్మెల్యే అవుతానని ఎవడన్నా అంటే పరాశకాలు ఆడుతున్నాడని మిమ్మల్ని ఏమన్నా మాట అని అంటే రేపు ఎమ్మెల్యే అయి వాని ఇంటికి పోయి ఖచ్చితంగా వానికి చెప్పిరా, నేను ఎమ్మెల్యే అయినా, నువ్వు చేయబట్టే నేను ఎమ్మెల్యే అయినా. సో ఈరోజు చట్టసభలలో మన పార్లమెంట్లో కూర్చున్నప్పుడు నాకు ఉన్నటువంటి కళ ఏందనంటే, నా సామాజిక వర్గాల నుంచి, నా బీసీల నుంచి ఆ కూర్చున్నటువంటి 543 మందిలో కనీసం 300-400 మంది మన బీసీలు ఓబీసీలు ఆడపోయి చట్టసభలలో కూర్చోవాలి, ఆ పార్లమెంట్లో కూర్చోవాలి, ఈ అసెంబ్లీలలో కూర్చోవాలి. అయితే పుస్తకం రాసిన దాంట్లో ఎందుకు రాస్తున్నా పుస్తకాలు ఎందుకు రాస్తున్నా? నేను చదువుకున్నాను. మనం చదువుకున్నాను. ఈ చదువుతో పాటు సమాజాన్ని కూడా చదువుతున్నాం మేము. ఇప్పుడు 26 సంవత్సరాల నుంచి ఐఏఎస్ ఆఫీసర్గా మొత్తం రాష్ట్రాలలో, అన్ని రాష్ట్రాలలో ఏం జరుగుతున్నది, ఓబీసీలు ఏం ఆలోచిస్తున్నారు, ఓబీసీలకు ఏం కావాలి, ఎలాంటి ఆశయాలు ఉన్నాయి అని చదువుతున్నాం, దాన్ని రాస్తున్నాం. ఎప్పుడైనా అవడాన్ని ఆలోచన, ఇదొక ఆలోచన. ఈ ఆలోచనకి పుట్టుకుంటుంది కానీ చావు ఉండదు. మన ఆలోచనకి పుట్టుకనే ఉంటుంది, చావు ఉండదు. ఆ రోజు జ్యోతిబా ఫూలేకి ఒక ఆలోచన ఉండే, ఆడపిల్లల్ని మహిళల్ని బీసీలని చదివియాలని ఉండే, అది ఆలోచన. ఆయన చచ్చిపోయింది కానీ ఆయన ఆలోచన చచ్చిపోయిందా? అంబేద్కర్ అనగానే వర్గాలకి రాజ్యాధికారం రావాలని అన్నాడు, ఆయన చచ్చిపోయింది కానీ ఆ ఆలోచన చచ్చిపోలే. మన బీసీ వర్గాలకి ఈరోజు చట్టసభలలో స్థానం కావాలి, ఎట్లొస్తుంది అని కొన్ని ఆలోచనలు, కొన్ని సూత్రాలు మనం దీంట్లో పేర్కొన్నాం. దాంట్లో ఫస్ట్ అందరం కలిసి కొట్లాడేది పూర్ణచంద్రరావు గారు చెప్పినారు, చిరంజీవి సార్ చెప్పినారు, మిగతా వాళ్ళందరూ చెప్పినారు. ఈరోజు ఆ డీలిమిటేషన్ అని జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు. దాని గురించి ఓబీసీల గురించి మాట్లాడుతూనే లేరు ఎవరు. ఓబీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, రిప్రజెంటేషన్ ఇవ్వాలని మాట్లాడుతూనే లేరు. మొన్న 42% ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లోకల్ బాడీస్లో రిజర్వేషన్ తీసుకురావాలని పట్టుకొచ్చింది. పట్టుకొచ్చింది, ఆడపోయి హైకోర్టులో పోయి సుప్రీంకోర్టులో పోయి కుప్పగూలిపోయింది. గత 10 సంవత్సరాలలో 10 రాష్ట్రాలు ఓబీసీలకి చట్టసభలలో కాదు, లోకల్ బాడీస్లా, ఉద్యోగ అవకాశాలల్లా, ఉన్నత విద్యలో రిజర్వేషన్ని పెంచాలి అని 10 రాష్ట్రాలు చట్టాలు పట్టుకొస్తే హైకోర్టులు సుప్రీంకోర్టులు కొట్టేసినాయి. మరి చట్టాలు ఎవరు చేయాలి? చట్టసభలలో అంటే ఎమ్మెల్యేలు ఎన్నికైన వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టాలు చేస్తారు. మరి చట్టాలు సమాజం ఏం కోరుకుంటాంది, బీసీలు ఏం కోరుకుంటాండ్లు, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా చట్టాలు చేస్తే అది పోయి కోట్లల్లా కుప్పకూలిపోతే మరి ఎన్నడూ బీసీల కళలు సాకారం కావాలి. ఇది ఆలోచించాల్సినటువంటి విషయం కాబట్టి దీంట్లో రాసినాం. ఇకనైనా భారత ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాసాని అనే ఒక కేసును దానిలో 50% మించి చట్టసభల సవరణ తీసుకొచ్చి దాన్ని ఓబీసీల రిజర్వేషన్ పెంచాల్సిందే అని మనం రాసినాం దీంట్లో. అదేవిధంగా ఈరోజు డీలిమిటేషన్ ఏదైతే జరుగుతున్నదో దీంట్లో మీరు 1/3 3వ వంతు బీసీలకి రిజర్వేషన్ కల్పింది, లేదా ఇంకో కొత్త ఫార్ములా ఏం చెప్తున్నామంటే ద్విసభ్య, అంటే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఏ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారో దానికి అనుగుణంగా తెలంగాణలో 52% ఉన్నారు, కేవలం హిందూ బీసీలే. 52% ద్విసభ్య సభ్యత్వాన్ని ఒక అసెంబ్లీలో 2 ఎమ్మెల్యేలు ఉంటారు, ఒక ఆయన జనరల్ ఉంటాడు, ఒక ఆయన బీసీ ఉంటాడు. అట్లనే పార్లమెంట్లో ద్విసభ్య, మన 17 పార్లమెంట్లు ఉంటే దాంట్లో 9 52%లా కనీసం మీరు మాకు మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, మా ఎంపీని చట్టసభలో పోయి కూర్చునే విధంగానైనా అవకాశం కలిపి ద్విసభ్య సభ్యత్వం ఇవ్వండి. అంటే ఒక పార్లమెంటు క్షేత్రంలో 2 ఎంపీలు ఉంటారు. అంటే ఇక మనం ఆలోచనలు, నేనేమంటున్నా అంటే ఆలోచనలు 1952లో 1957లో కూడా ఈ ద్విసభ్య సభ్యత్వం కలిగినటువంటి పార్లమెంటు సీట్లు ఉండే, తీసేసినప్పుడు మాకు
ఓబీసీల గురించి ఆలోచించారు. ఓబీసీలు కూడా చట్టసభలో కూర్చోవాలనేటువంటి ఆలోచన గురించి ఎవరు ఆలోచించారు? కనీసం ఎట్లా చేయాలని కూడా ఆలోచించకపోతే ఈ బీసీలు ఓబీసీలు ఏం చేయాలి అంటే ఇంట్లో సపోర్ట్ చేయకుండా కూర్చోవాలనా? అసలు అడగద్దా, మాట్లాడొద్దా? సో ఈరోజు ఈ కార్యక్రమ సందర్భంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎక్కడుంటే అక్కడ సర్పంచ్, నేనేమంటానంటే ఈ మన భారతదేశ ప్రజాస్వామ్యంలో అతి కష్టమైనటువంటి ఎలక్షన్ ఏదంటే అది సర్పంచ్ ఎలక్షన్. అది అతి కష్టమైనటువంటి ఎలక్షన్. మేము మధ్యప్రదేశ్లో కూడా నేను 10 ఏళ్ళు కలెక్టర్గా ఉన్నప్పుడు కనీసం ఎన్నో ఎలక్షన్లు చేసిన. లోకల్ బాడీ ఎలక్షన్స్లో జరిగినంత పోటీ ఏడ జరగదు. మన దగ్గర పైసలు ఎక్కువ అవుతాయి, వేరే దగ్గర పోటీ బాగా చూసినాం. కానీ నార్త్ ఇండియాలో కూడా సర్పంచ్ అని, ప్రెసిడెంట్ అని నానా పేర్లతోని మొత్తం దేశమంతటా అదే వ్యవస్థ. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకుండి. ఈ 5 సంవత్సరాల అవకాశం ఏదైతే వచ్చిందో దీంట్లో పనిచేయండి, గట్టిగా పనిచేయండి. ఈ రోజు నుంచే కలలు కనులే నేను పోయి చట్టసభలలో కూర్చోవాలి. నేను ఒక సర్పంచ్ నుంచి మొదలుపెట్టి అండ్ మీకు చెప్తున్నా, మంచి పొలిటీషియన్స్ ఎక్కడి నుంచి తయారవుతానంటే ప్రజాప్రతినిధులు, మంచి ప్రజాప్రతినిధులు ఈ రోజు కూడా ఏ నుంచి మొదలుపెట్టిందంటే సర్పంచ్గా మొదలుపెట్టిండ్రు. సర్పంచ్గా మొదలుపెట్టి పార్లమెంట్ దానికి పోయి మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, ఈ అవకాశాన్ని వదులుకోకుండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ మెట్టు ఎట్లెక్కాలి, చట్టసభలకి ఎట్లా పోవాలి అనే దాని గురించి ఆలోచించండి. మీ దాంట్లో అయితే ఎవరైతే చట్టసభలకు పోవాలనుకుంటున్నారో పేర్లు మాకు పంపించండి. మా జనాధికార సమితికి పంపిస్తే మిమ్మల్ని చట్టసభలకు పోయే విధంగా మీ వెన్నంటుండి మిమ్మల్ని తయారు చేసే బాధ్యత మాది. సో నా ఉద్దేశం, మన సామాజిక వర్గాలు చట్టసభలకు పోవాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి. బీసీ, తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందే. ఆ సమయం ఆసన్నమైనది, ఎవ్వరు ఆపలేరు. మీరు అయితనని నిర్ణయించుకుంటారా, లేకపోతే ఇంకెవరన్నా అయితనని నిర్ణయించుకుంటారా? ఇదే తేడా. కానీ ఇక ఎవ్వరు ఆపేటటువంటి ప్రసక్తే లేదు. ఆ స్థాయికి మనం చేరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనం మరొకసారి కొండా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకుంటూ ఈ కార్యక్రమ సందర్భంగా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది దీనికి తోడ్పడినారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జై పద్మశాలి, ఒకసారి గట్టిగా అనండి, జై పద్మశాలి.